నగరంలో గత 3 సంవత్సరాలుగా నిర్భాగ్యులు, నిరాశ్రయులు, నిరుపేదలను ఆదుకుంటూ మానవత్వానికి ప్రతీకగా కోవిడ్ ఫైటర్స్ నిలుస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్లామాధవి పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ శనివారం గుంటూరులోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూఘర్ కామ్ షాదీ ఖానాలో నిరుపేదలకు ఉపయోగపడే ఉచిత ఆధునిక అంబులెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు అల్లాబక్షు నేతృత్వంలో జరిగింది. గళ్లామాధవి ప్రసంగిస్తూ కోవిడ్ ఫైటర్స్ బృందం ఐక్యంగా సమాజ సేవ చేస్తున్నారని, నిరుపేదల జీవితాలలో మార్పుకు దోహదపడుతున్నారని అన్నారు. సమాజ సేవే దేవుని సేవగా భావించి నిరంతరం శ్రమించడం అభినందనీయమన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ ప్రసంగిస్తూ కోవిడ్ సమయంలో కుల మత వర్గాలకు అతీతంగా 2500 మంది కోవిడ్ బాధితులకు అంత్యక్రియలు ఉచితంగా నిర్వహించడం అద్వితీయ కృషిగా పేర్కొన్నారు. గుంటూరు నగరంలో వివిధ కార్యక్రమాల సందర్భంగా మిగిలిపోయిన ఆహార పదార్థాలను స్వీకరించి 10 లక్షల మంది ఆకలి బాధలను తీర్చిన గొప్ప సంస్థగా అభివర్ణించారు. గుంటూరు నగర శాసనసభ్యులు గళ్లామాధవి మహమ్మద్ నజీర్ అహ్మద్ తో కలిసి సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ఐఆర్ఎస్ ఉచిత ఆధునిక అంబులెన్స్ ను ప్రారంభించారు. కోవిడ్ ఫైటర్స్ ప్రసంగిస్తూ కోవిడ్ ఫైటర్స్ చేస్తున్న మంచి కార్యక్రమాలకు చేయూతను అందిస్తామని సాధు నరసింహారెడ్డి తెలిపారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ కోవిడ్ ఫైటర్స్ పలు దాతల నుంచి 9 లక్షల విరాళాలు సేకరించి ఆధునిక అంబులెన్స్ ను గుంటూరు నగర పేద ప్రజలకు అందుబాటులో ఉంచడం హర్షణీయమన్నారు. అధిక ధరలతో అంబులెన్స్ సదుపాయాలను పొందలేని నిర్భాగ్యులకు ఆసరాగా ఉంటుందని పేర్కొన్నారు. గుంటూరు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ మాట్లాడుతూ గుంటూరు జనరల్ ఆసుపత్రికి వస్తున్న పేద రోగులకు, వారి సహాయకులకు నిరంతరం కోవిడ్ ఫైటర్స్ అన్నదానం చేస్తున్నారని, రైల్వే స్టేషన్, బస్టాండ్ వీధులలో పడి ఉన్న నిర్భాగ్యులను గుర్తించి వారికి కార్మెల్ సేవా సదన్ లాంటి ఆశ్రమాల్లో ఆసరా కల్పించడం అభినందనీయమన్నారు. కోవిడ్ ఫైటర్స్ వ్యవస్థాపకులు అల్లాబక్షు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా చేస్తున్న బహుముఖ సేవలకు మానవతా మూర్తులు విరాళాలు అందించి దాతృత్వాన్ని చాటుతున్నారని, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తామన్నారు. జవహర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బాలబాలికలు 1,25,000 రూపాయలు ఉచిత ఆధునిక అంబులెన్స్ కొనుగోలుకు విరాళాలు అందించడం మర్చిపోలేమని, ఇందుకు సహకరించిన ప్రిన్సిపల్ జె కుమారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. కార్మెల్ సేవా సదన్ వ్యవస్థాపకులు జాక్ క్లమాకస్ మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా పొన్నూరులో మానసిక వికలాంగులైన 300 మంది మహిళలకు, గుంటూరు గోరంట్ల సమీపంలో 75 వికలాంగులకు కార్మెల్ సేవా సదన్ లో చేర్పించడం జరిగిందని పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా పొన్నూరులో మానసిక వికలాంగులైన 300 మంది మహిళలకు, గుంటూరు గోరంట్ల సమీపంలో 75 మంది మానసిక వికలాంగులుగా ఉన్న పురుషులకు ఆశ్రమం కల్పిస్తున్నామని, కోవిడ్ ఫైటర్స్ గత 3 ఏళ్లుగా అనేక మంది నిర్భాగ్యులైన మానసిక శారీరక వికలాంగులకు కార్మెల్ సేవా సదన్లో చేర్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, నేస్తం సహ వ్యవస్థాపకులు టి ధనంజయ రెడ్డి, డాక్టర్ నవాజీస్, డాక్టర్ శ్యామా సుల్తానా, రుద్ర చారిటబుల్ ట్రస్ట్ సుబాని, బషీర్ అహ్మద్, ముజీబ్, జవహర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు మరియు ఇతర కోవిడ్ ఫైటర్స్ సిబ్బంది పాల్గొన్నారు.